హలో ఫ్రెండ్స్, జై శ్రీరామ్, జై శ్రీ గణేష. సో ఈరోజు మనం ఉన్నాం ధూల్పేట్ల. ఇది వచ్చేసి శ్రీ గణేష ఆర్ట్స్ అనమాట. సో ఇక్కడ వర్క్ షాప్ వచ్చిన తర్వాతనైతే నాకు ఆల్రెడీ గణేష్ చతుర్థి వచ్చేసింది అన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే ఇక్కడైతే మనకి డెమో పీస్ అనేది ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా ధోతి, కలరింగ్ విత్ ఐస్ పెయింటింగ్, ఎవ్రీథింగ్ రెడీ ఉంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అవుట్పుట్ అయితే ఉంది. సో మనం ఇక్కడ చూడవచ్చు, ఆల్రెడీ మాత కూడా మనకి ఆల్రెడీ రెడీ అయిపోయినారు. సో ఇది కూడా మనకి డిస్ప్లేలో అయితే పెట్టేసారు. ఎందుకంటే ఇమీడియట్ ఆఫ్టర్ గణేష్ చతుర్థి మనకి నెక్స్ట్ దుర్గామాత ఫెస్టివల్ అయితే వస్తుంది కాబట్టి సో ఇక్కడ బుకింగ్ కోసం అయితే ఇది కూడా రెడీ చేసి పెట్టారు. సో ఒక్కసారి ఇక్కడ ఏమేమైతే రెడీ అయినాయి, ఎన్ని మోడల్స్ ఉన్నాయి, ఒక్కసారి మనం ఈచ్ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఇది చూడొచ్చు, ఇప్పుడు నా బ్యాక్ సైడ్ ఉన్నది ఒక పెద్ద వినాయకుడు. ఇది మనకైతే ఆల్మోస్ట్ ఇది ఇంకా వితౌట్ బ్యాక్గ్రౌండ్ అనమాట. ఇది చాలా పెద్దగా ఉంది, క్లోజ్ టు ఒక 18 feet అయితే ఉంది. మనం చూడొచ్చు, నేను ఓన్లీ గణేశుడు కాళ్ళ దగ్గర వరకే ఉన్నా. సో ఇది వచ్చి చాలా పెద్ద మోడల్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే దీనికి డిఫరెంట్ కుందన్ వర్క్ అయితే ఇచ్చారు. ఇది ఒక డిఫరెంట్ ప్యాచ్ కుందన్ వర్క్ టైప్ అనమాట. ఇది మన హైదరాబాద్ స్టైల్ కుందన్ వర్క్ ఇది. అండ్ ధోతి కూడా చూడొచ్చు, డిఫరెంట్ కలర్ ఉంది. ఇదైతే మంచి డిఫరెంట్ కలర్. ఇది ఒక పాస్టల్ కలర్స్ అని చెప్పొచ్చు మనము. అండ్ షాల్ ఏదైతే ఇచ్చిరో పింక్ కలర్ లో ఉంది. ఈ షాల్ చూడొచ్చు, మనకి వెల్వెట్ ఉంది, మొత్తం చాలా స్మూత్ గా ఉంది క్లాత్ కూడా. సో ఇదైతే ప్రస్తుతానికి గణేష్ కి బ్యాక్గ్రౌండ్ అయితే ఇక్కడ ఉంది. ఒకసారి మనం ఇది కూడా చూపిద్దాము. ఇది బ్యాక్గ్రౌండ్ కూడా చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ అనమాట, 2 pieces లో అయితే ఉంది. సో ఇక్కడ చూడొచ్చు, ఇది అయితే ఉల్టా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి బ్యాక్గ్రౌండ్ అయితే. ఇక్కడ సైడ్ లో మనకి ఎలిఫెంట్స్ వచ్చినాయి. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే మనకి పాములు కూడా ఉన్నాయి దీంట్లో. సో ఇది ఒక పెద్ద బ్యాక్గ్రౌండ్ అనమాట. ఇంకా బ్యాక్గ్రౌండ్ ఫిక్స్ అయితే చేయలేదు. ఓకే, బ్యాక్గ్రౌండ్ లో అయితే మన కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుడు వెనకాల అయితే మనకు పాములు వచ్చి ఉన్నాయి అనమాట. సో నెక్స్ట్ టైం అయితే ఈ బ్యాక్గ్రౌండ్ ఫిక్స్ అయితే మనం ఒకసారి ట్రై చేద్దాం వీడియో తీయడానికి. సో ఇది వచ్చేసి మనకి ఇంకొక మోడల్ అనమాట. ఇదైతే రియల్లీ చాలా బ్యూటిఫుల్ ఫేస్ ఉంది. ఒక్కసారి మనం జూమ్ చేసి చూడొచ్చు ఇది. అండ్ తొండం కూడా దీనికి స్ట్రైట్ వచ్చింది, బట్ చూడడానికి చాలా యూనిక్ అయితే ఉంది ఈ కాన్సెప్ట్ మనకి. అండ్ గణేశుడు ధోతి కూడా పర్ఫెక్ట్గా ఉంది, మహారాజా స్టైల్ అయితే గణేశుడు కూర్చొని ఉన్నాడు. సో ఇది ఎలా అయితే మనకి లాల్బాగ్ గణేశుడు ఎట్లయితే ఉంటాడో దగ్గర నుంచి అయితే ఆల్మోస్ట్ లాల్బాగ్ గణేష్ లాగానే కనిపిస్తుంది నాకైతే. ఇది మహారాజా గణేష్. అండ్ మనకు ఈ షాల్ అని ఈ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా యూనిక్ ఉన్నాయి. ఇది చూడొచ్చు, ఇక్కడ ఒకటి డిఫరెంట్ కలర్ షాల్ అయితే ఉంది వెల్వెట్ లో మనకి. ఇక్కడ పక్కనే ఇంకొక విగ్రహం కూడా ఉంది చిన్న సైజ్ లా. సో ఇది మనకి ఇంకొకటి మనకు ఆల్మోస్ట్ 13 feet అయితే ఉంది. సో ఇందాక చూపించింది అయితే ఆల్మోస్ట్ మనకి 18 feet ఉంది హైట్. అది చాలా పెద్ద వినాయకుడు, అది కూడా భారీ వినాయకుడు అనమాట హైట్ లో. అండ్ ఇది కూడా మంచి, ఇది ఒక రెగ్యులర్ రన్నింగ్ కలర్ ధోతి అనమాట. ఇది మెరూన్ కలర్ అనేది మనకి చూడొచ్చు. సాటిన్ లో షైనింగ్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడైతే ఆల్మోస్ట్ పెద్ద వినాయకులకైతే షాల్స్ అన్ని కూడా మనకి వెల్వెట్ లో అయితే ఇచ్చారు. ఆ వెల్వెట్ మీద కూడా డిఫరెంట్ వర్క్ తో ఉంది, ప్లెయిన్ షాల్ కాకుండా. సో శ్రీ గణేష్ ఆర్ట్స్ లో అయితే ఇది ఒక డిఫరెంట్ స్పెషాలిటీ అనమాట. సో చూడొచ్చు మనం, ఇది వెల్వెట్ లో అయితే మనకు మంచి షైనింగ్ ఉంది అండ్ వర్క్ కూడా ఉంది. అండ్ ఇక్కడ గణేశుడు అయితే ఇది కూడా ఒక మహారాజా సిట్టింగ్ పొజిషన్ అనమాట. అండ్ వీళ్ళ దగ్గర మన ధూల్పేట్ అండ్ ముంబై మిక్స్ లో అయితే చిన్న విగ్రహాలు కూడా చేసిర్రు. సో ఇది వచ్చేసి మనకి విత్ బ్యాక్గ్రౌండ్ అయితే ఇది ఒక 10 feet అయితే ఉంది. అండ్ గణపతి వచ్చేసి ఒక 8 feet ఉన్నాడు. సో ఇవి కూడా మనకి ఒక డెమో పీస్ అనేది అయితే రెడీ చేసి పెట్టేసారు అనమాట. సో ధూల్పేట్లో మనకి ఇదే యూనిక్నెస్ అనమాట. ఫెస్టివల్ కి 2 months ముందే ఏ మోడల్ కి ఏ కలర్ ఎట్లా వస్తుంది అనేది అయితే ఒక డెమో రెడీ చేసి పెడతారు. అండ్ దాని మీదనే మన కస్టమర్స్ బుకింగ్ అయితే చేస్తారు. శ్రీ గణేష్ ఆర్ట్స్ లో బుకింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మీకు డీటెయిల్స్ ఇస్తా డిస్క్రిప్షన్లో, డీటెయిల్స్ చెక్ చేయండి, లొకేషన్ కూడా పెడతా మీకు. సో ఇక్కడికి వచ్చి అయితే మీరు ఒకసారి చూసి గణపతిని అయితే ఆర్డర్ చేయండి. చాలా బాగున్నాయి ఇక్కడ విగ్రహాలు కూడా. అండ్ ఇక్కడ సైడ్కి ఇంకొక విగ్రహం ఉంది మనకి. సో ఇది ఇంకొక గణేశుడు అనమాట. ఇక్కడ ఇది మనకి విత్ బ్యాక్గ్రౌండ్ అయితే 15 to 16 feet వరకు వెళ్ళింది. ఇది ఓన్లీ గణేశుడు అయితే 12 feet హైట్ లోనే ఉంది. బట్ ఫినిషింగ్ మీరు చూడొచ్చు, ఈ తొండం కూడా డిఫరెంట్ షేప్ అయితే వచ్చింది మనకి. ఇక్కడ నార్మల్ రొటేట్ అయ్యి కాకుండా ఒక సైడ్ లో అయితే తొండం వచ్చింది. అండ్ ఆశీర్వాదం కూడా ఇస్తున్నాడు ఈ హ్యాండ్ తో మనకి. సో బ్యాక్గ్రౌండ్ చూడొచ్చు, దీనికి ఎంత మల్టీ కలర్స్ తోటి చాలా కలర్ఫుల్ గా అయితే బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. అండ్ ధోతి కూడా బ్లూ కలర్ ఉంది. సో ధోతి కలర్ అయితే కాంబినేషన్స్ మనం బుక్ చేసేటప్పుడు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇదొకటి. ఇక్కడ ఇంకొక మోడల్, ఇక్కడ శ్రీ గణేష్ ఆర్ట్స్ లో చూసుకుంటే మనకి ఇంకా లోపలైతే కొన్ని యాంటిక్ విగ్రహాలు అయితే రెడీ అవుతున్నాయి అనమాట. సో ఇక్కడ చూడొచ్చు ఆల్రెడీ ఇవైతే వర్కింగ్ అండర్ ప్రోగ్రెస్ అనమాట. సో మనకి నెక్స్ట్ టైం వీడియో తీయడానికి వచ్చినప్పటికైతే ఈ విగ్రహాలు కూడా రెడీ అయిపోతాయి. అన్న వాళ్ళు అయితే కుత్బుల్లాపూర్ నుంచి వచ్చిరంట. ఒకసారి అడుగుదాం వాళ్ళు ఏ వినాయకుడు తీసుకురు ఇక్కడ. అన్న జై శ్రీరామ్ అన్న, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, మాస్ ట్రావెలర్ సిడ్.
మీకు ఇప్పుడు ఈ విగ్రహం అన్న మీరు తీసుకున్నా ఇదే అన్న కుబ్లాపూర్ నుంచి వచ్చింది. ఓకే, మీ అసోసియేషన్ పేరు ఏంటన్నా? జీవీహెచ్ఎఫ్, ఓకే, గజవీర హనుమాన్ ఫ్రెండ్స్ అని. గజవీర హనుమాన్ ఫ్రెండ్స్ అంట. ఓకే, సో ఎన్ని ఇయర్స్ నుంచి పెడతారన్నా మీరు అక్కడ? ఇది సెకండ్ ఇయర్ అన్న మాది. సో లాస్ట్ ఇయర్ ఇక్కడే తీసుకున్నారా? అంటే ఇక్కడనే తీసుకున్నాం కానీ ఈ షెడ్ లో కాదు, వేరే దగ్గర తీసుకున్నాం. అన్న వాళ్ళ ఇంటి దగ్గర తీసుకున్నాం లాస్ట్ ఇయర్. ఓకే, సో ఇది ఫస్ట్ టైం ఇక్కడ బుక్ చేసిరా? గోదాంలో ఫస్ట్ టైం. గణేష్ ఫెస్టివల్ కి అయితే ఇంకా 57 డేస్ ఉందన్న. ఎట్లా ఉంది ఇప్పుడు ఆల్రెడీ? ఇప్పుడే బుక్ చేసుకోవాలన్నా. ప్రైసెస్ అయితే అయ్యి చెప్తారు. ప్రైజెస్ అవి చెప్తారా? స్టార్టింగ్ వచ్చినప్పుడు ఇప్పటికీ మాకు 10,000 ఫర్ చెప్పారు 1 వీక్. ఓకే, మీరు ఆల్రెడీ బుక్ చేసేసుకున్నారు? ఆల్రెడీ బుక్ చేసిన ఆల్రెడీ అన్న వాళ్ళు ఆల్రెడీ బుక్ చేసుకున్నారు. అందరు అదే చెప్తున్నా నేను, తొందరగా రండి. గణేష్లు కూడా లిమిటెడ్ ఉన్నాయి మనకి మంచివి. సో ముందే వచ్చి బుక్ చేసుకోండి. సో థ్యాంక్స్ అన్న మీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. సో ఇంకా వేరే కూడా ఉన్నాయి, మనము ఒకసారి అవి కూడా చెక్అవుట్ చేద్దాం. ఇక్కడ విగ్రహాలు ఏమున్నాయి ఇక్కడ లోపల అయితే ఇంకా మనకి ఇంకా చాలా డిఫరెంట్ గణేషులు అయితే అవుతున్నాయి అనమాట. సో ఇక్కడ చూడవచ్చు ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇది బ్యాక్గ్రౌండ్ లో మనకి మోదక్ వచ్చింది. సో అట్లానే ఇది ఒక చిన్న విగ్రహం వచ్చేసి ఇక్కడ మనకి 6 feet హైట్ లో విత్ స్టాండింగ్ అనమాట. ఇది కూడా బాడీ కలరింగ్ అయితే అయిపోయింది. సో చాలా మట్టుకు అయితే విగ్రహాలకు మనకి ఇక్కడ బాడీ కలరింగ్ అనేది అయిపోయింది. అండ్ పెద్ద వాటిలో కొంచెం యాంటిక్ విగ్రహాలకు అయితే ఇంకా వర్క్ అనేది అయితే అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు మనం ఈ లైన్లో మనకు పెద్ద స్టాండింగ్లో కూడా ఇక్కడ ఒక 3 మోడల్స్ ఉన్నాయి నిల్చొని. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి మనకు కంజెషన్ ఉంది కాబట్టి చూపించలేకపోతున్నా. సో చిన్న విగ్రహాలు ఇంకా ఉన్నాయి బ్యాక్ సైడ్ కూడా విత్ బ్యాక్గ్రౌండ్స్ ఇవి. సో ఒక్కసారి లోపలికి వెళ్ళి కూడా చూద్దాం ఇక్కడ ఇంకా ఏమున్నాయి అనేది. ఇవైతే మనకి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇక్కడ అప్డేట్స్ అనమాట. సో నెక్స్ట్ బ్లాగ్లో మనం ఇంకా ఏమున్నాయి, ఇంకా డిఫరెంట్ ఏమొస్తాయి, ఇది కంప్లీట్ అవుట్పుట్ అంతా అయితే నెక్స్ట్ బ్లాగ్లో కవర్ చేద్దాం. సో శ్రీ గణేష్ ఆర్ట్స్లో అయితే మనకి దుర్గామాత ఐడియాస్ కూడా రెడీ అవుతున్నాయి అనమాట. ఇది వచ్చేసి ఒక మోడల్ అనమాట. సో ఈ విగ్రహం చూసుకొని మనం బుకింగ్స్ కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే గణేష్ చతుర్థి అయిపోగానే మనకి ఇమ్మీడియట్గా అయితే దుర్గా నవరాత్రి అయితే స్టార్ట్ అయిపోతుంది. సో టైం కూడా తక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ వచ్చే భక్తులకు కూడా వీళ్ళు రెడీగా అయితే పెట్టేసారు అనమాట. సో మనం చూసుకోవచ్చు ఇది కంప్లీట్ ఫినిషింగ్ అనమాట మాతాది విత్ శారీ అండ్ ఎవ్రీథింగ్. టిపికల్ ముంబై స్టైల్ మోడల్స్ అయితే ఈసారి దుల్పేట్లో రెడీ అవుతున్నాయి. సో దీనిలో మన కలర్ శారీస్ చేంజెస్ అవుతాయి. సో తర్వాత మనం ఎప్పుడైతే బుకింగ్ చేయవచ్చో మనం వాళ్ళతో అన్న వాళ్ళతో డిస్కస్ చేసి అది కూడా మనం తీసుకోవచ్చు అనమాట కస్టమైజ్. సో ఇది మన శ్రీ గణేష్ ఆర్ట్స్ నుంచి అప్డేట్స్ అయితే. సో చూడండి, నా కంప్లీట్ వ్లాగ్ చూసిన వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనకి ఇంకా నెక్స్ట్ ఇక్కడ సైడ్లో ఏవైతే వర్క్ అవుతున్నాయో ఇంకా ఈ విగ్రహాల గురించి దీని అప్డేట్స్ ఏంటిది, దీని అవుట్పుట్ ఎట్లా వస్తుంది అనేది అయితే నెక్స్ట్ చూపిస్తా. బుకింగ్స్ అయితే ఓపెన్ అయిపోయినాయి ఇక్కడ. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి ఒకసారి విగ్రహాలు చూసి బుకింగ్ అయితే వేసుకోండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియోస్ అన్నిటిని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. జై శ్రీరామ్, జై శ్రీ గణేష.